మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈరోజు మనమైతే విశాఖపట్నం మిథిలాపూర్ ఉడా కాలనీలో వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నాం. ఈ గుడి యొక్క చరిత్ర కోసం మనం పురోహితులు గారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఈ దేవాలయం అయితే శ్రీ భూనీలా సమేత వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయం, మిథిలాపూర్ ఉడా కాలనీ, బాలాజీ హిల్స్. ఇది 7 కొండల మధ్యలో ఉండేటువంటి దేవాలయం. దీన్ని 1997-96 సమయంలో దీన్ని ఇక్కడ స్థాపించాలని చెప్పి ఆలోచనతో ఈ యొక్క గ్రామ ప్రజలు మరియు కొంతమంది కమిటీ సభ్యులంతా కూడా నిర్ణయించుకుని మొట్టమొదటిగా మన వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఆ నిర్మాణ సమయంలోనే వెంకటేశ్వర ఆలయం కూడా నిర్మించాలనేటువంటి ఒక ఆకాంక్షతో దీన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. సుమారుగా ఇది 10-12 సంవత్సరాలకి నిర్మాణం పూర్తి చేసుకుని 2008లో ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆనాటి నుండి స్వామి నిత్యం భక్తులతో నిత్య కైంకర్యాలతో కార్తీక మాస మహోత్సవాలు, అలాగే ధనుర్మాస మహోత్సవాలు, ఇలా ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి స్వామివారికి పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు కూడా అన్నీ కూడా ఇక్కడ యథావిధిగా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి దేవాలయం తీయడం జరుగుతుంది. 6 నుంచి 7 గంటల వరకు స్వామి యొక్క నిత్య ఆరాధన కార్యక్రమాన్ని చేసుకుని వచ్చిన భక్తులందరికీ కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ కార్యక్రమం చేసుకున్న తర్వాత 5 గంటలకు ఇప్పుడు ఈ గోదాదేవి యొక్క తిరుప్పావ ఏదైతే ఉందో దాని సేవాకాలం జరుగుతుంది. సుమారుగా ఒక 70-80 మంది భక్తులైతే ఈ సేవాకాలంలో పాల్గొంటూ ఉంటారు. అలాగే ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా విపరీతమైన ఒక 5-6 వేల మంది భక్తులతో దేవాలయం ఎప్పుడూ కూడా కలగల్లాడుతూ ఉంటుంది. అలాగే స్వామివారికి ఇక్కడ ఒక నిదర్శనం ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యకిరణాలు స్వామి యొక్క పాదాల మించి శిరస్సు వరకు కూడా సూర్యకిరణాలు అయితే పడుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. అలాగే పౌర్ణమి రోజు ఎవరైతే ముడుపు కట్టి 11 పౌర్ణములు 11 ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పి భక్తుల యొక్క నమ్మకం ఇక్కడ. అలా స్వామి ఏది కోరుకున్నా కూడా ఎక్కువ కోరిక తప్పకుండా కూడా ఈ కోరిక తీరుతుంది. భక్తులందరూ కూడా చాలా విశ్వాసంగా ఉంటారు. చాలామంది భక్తులతో ప్రతి శనివారం కూడా భక్తులు చాలా ఎక్కువగా ఉంటారు. సాయంత్రం 6:30 గంటలకు విశేషంగా కూడా ఇక్కడ హారతులు ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా ఈ హారతుల కార్యక్రమం చూడడానికి ఒక 300 నుంచి 400 మంది దాకా కూడా హాజరవుతూ ఉంటారమ్మా. అలాగే ఇక్కడ ఈ దేవాలయం యొక్క వాతావరణం ఎంత పవిత్రమైందంటే మనకి చూసినట్టయితే మీకు పక్కన పుష్కరిణి కోనేరు కనిపిస్తూ ఉంటుంది. ఈ కోనేరులో ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి రోజు స్వామి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఇక్కడ స్వామికి చక్ర స్నానం జరుగుతుంది. సుమారుగా దీనికి కూడా ఒక 200 మంది ఈ చక్ర స్నానానికి పాల్గొనడం జరుగుతుంది. అలాగే గోసేవ, ఇక్కడ గోశాల కూడా కట్టడం జరిగింది. శ్రీమతి సోమయాజ లక్ష్మణమూర్తి సాయిలీలా దంపతులు ఈ గోశాల నిర్మాణం చేశారు. ఈ గోశాలలో ఉండేటువంటి గోవుల యొక్క పాలతోనే స్వామికి అభిషేకం కానీ స్వామికి నివేదనలు కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి దేవాలయం బయట శ్రీ వెంకటేశ్వర నక్షత్రవనం అని చెప్పి నక్షత్రవన నిర్మాణాన్ని కూడా తిరుమల నాగేశ్వరరావు మీనాకుమారి గారి దంపతులైన భక్తులు ఆ యొక్క దాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో 27 దేవతా వృక్షాలు ఉంటాయి. అంటే మన ప్రతి మనిషికి ఒక నక్షత్రం ఉంటుంది. 27 నక్షత్రాలకి ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క నక్షత్రానికి గాను ఒక్కొక్క దేవతా వృక్షాన్ని ఇక్కడ వేసి వనాన్ని నిర్మించడం జరిగింది. భక్తులు దాంట్లో కూడా వారి నక్షత్రం తాలూకు ఒక వృక్షం దగ్గరికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు అయితే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క గ్రహ దోషాలు, నక్షత్ర దోషాల శాంతి కోసం. అలాగే ఇక్కడ ప్రతీదీ కూడా మనం అనుకున్నటువంటి ప్రతీదీ కూడా కోరిన కోరిక వెంటనే తీరుతుందనేటువంటి భక్తుల యొక్క విశ్వాసం. మనకి ఇక్కడ ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఉత్సవమూర్తులను అయితే ఇక్కడ మనకి వేంచేసి ఉన్నారు. ఎవరైనా భక్తులు వారి కోరిక కోసం ఇంట్లో కనుక కళ్యాణం చేయించుకోదలుచుకుంటే ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కళ్యాణం, అభిషేకం ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ దాకా చేయడం జరుగుతుంటుంది. అలాగే మన పక్కన ఉన్నారు శ్రీమతి సోమయాజుల సాయిలీల గారు. ఈవిడ మా ఆలయ గౌరవ అధ్యక్షులు. గతంలో కూడా ఆవిడ కళ్యాణం చేయించుకున్నారు. రేపు 30వ తేదీ కూడా 25వ తేదీ కూడా వాళ్ళ ఇంట్లో మళ్ళీ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీరు ఇక్కడున్న విగ్రహాన్ని తీసుకెళ్ళి ఇంట్లో కళ్యాణం ఏర్పాటు చేసుకుంటున్నారు కదా, దానికోసం మరిన్ని వివరాలు మాకు చెప్పగలరా? అంటే విగ్రహాలు మేము కుంభకోణం నుంచి తీసుకొచ్చామండి. ఒక డోనర్ ఇచ్చారు. అవి వాటిని మా ఇళ్ళకి తీసుకెళ్ళి కళ్యాణం చేయించుకోవచ్చు. అలాగ మా అపార్ట్మెంట్లో ఒకసారి చేశాను. మా ఇంట్లో ఇది రెండోసారి జరగడం కళ్యాణం.
మళ్ళీ మన రేపు 25వ తారీఖున కూడా కళ్యాణం ఉంది ఇంట్లోని. ఈ పూజారులే వచ్చి వీళ్ళే చేస్తారు మాకు కళ్యాణం అదిను. చాలా బాగా జరుగుతుంది. అది చేసిన తర్వాత మాకు చాలా బాగుంటుంది. అందుకని మేము ప్రతి సంవత్సరం చేయించుకోవాలని మా కోరిక.